ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులను సర్పంచులుగా గెలిపిస్తే 100 రోజుల్లో గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని కేపాల్ అన్నారు. నిజామాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొత్త వేషం కట్టారని, బీసీ నినాదాన్ని అందుకున్నారని ఆయన విమర్శించారు. కవితకు పాల్ భయం పట్టుకుంది. బీసీలు కవిత మాయలో పడొద్దు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 8 లక్షల కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపించారు. బంగారు తెలంగాణ అంటూ అప్పుల తెలంగాణగా మార్చారు అని కేపాల్ ఎద్దేవా చేశారు. బీసీలను కాంగ్రెస్ మోసం చేస్తోందని, ఒక పక్క బీసీ నేతనైన ముఖ్యమంత్రిని చేశారా అని నిలదీశారు. బీసీలను కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుగా వాడుకుంటుందని తెలిపారు. కొరకు ఫైట్ చేస్తున్నాను అన్న మహిళలను జైలు పంపకుండా ఉండడానికి ఆ డ్రామా ఢిల్లీలో వర్కౌట్ అయిందా? అవ్వలేదు. ఈసారి ఈ బీసీ నినాదం నువ్వు తీసుకుంటున్నావే, ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నావా ఏంటి? మీ నాన్న బీసీ కాదు, మీ అన్న బీసీ కాదు, నువ్వు కూడా బీసీ కాదు కదా. నువ్వు వెలమ దొరలు అంటారు, చాలా మంది మిమ్మల్ని దొంగలు అంటున్నారు. 7 లక్షల కోట్లు అప్పు చేశారు మీ నాన్న, మీరందరూ కలిపి రాష్ట్రాన్ని దరిద్ర అవినీతి అక్రమ రాష్ట్రం చేసింది ఎవరు? బంగారు తెలంగాణని తీసుకొని 2014లో 1,50,000 కోట్లు మిగిలిన తెలంగాణ మీరు వదిలేటప్పటికి 7 లక్షల కోట్లు, అంటే మీ హాయంలో 8 లక్షల కోట్లు కనిపించట్లా. 3 లక్షల కోట్లు సంవత్సరానికి ఆదాయం. ఏమైంది? ట్రంప్ కూతురు వస్తే డ్యాన్సులు వేశారు. మోదీ, మీ నాన్న, నువ్వు, మీ అన్నయ్యన. ట్రంప్ కూతురు వస్తే, ట్రంప్ కాదు. ఇప్పుడేమో బీసీ నినాదంతో సర్పంచుల ఎలక్షన్కి వెళ్దామని. ఈ బీసీ బానిసలకు నేను ఒకటే చెప్తున్నాను, బీసీ బానిసలారా బయటకు రండి. హనుమంతరావుకి అనేక సార్లు చెప్పాను, లాస్ట్ మంత్ కూడా చెప్పాను. లాస్ట్ మంత్ కాదు, డిసెంబర్, ఈ మంత్లోనే. మధు యాస్కి ఇక్కడ 2 సార్లు ఎంపీ అనేక సార్లు కలిసాడు. లాస్ట్ మంత్ కూడా ఆఫీస్కి వచ్చాడు. వచ్చి ఇది అది నాకు గిఫ్ట్లు ఇచ్చి సారని మొత్తం షెట్లు ఆడడానికి వచ్చి వీడియోలు చేసుకుంటున్నాడు. ఏమంటే నెక్స్ట్ డే రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చి గంట, అంటే నాతో ఆడి వీడియోలన్నీ తీసుకెళ్తే సంవత్సరం నుంచి కలయని రేవంత్ రెడ్డి ఈ మధు యాస్కిని గంటల్లో కలిశాడు. మహిళలు